పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికుర్వ మండలం వైదేన గ్రామంలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వైదన గ్రామంలో 50 లక్షలతో నిర్మించబోయే ముస్లిం కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 20 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలను గొట్టిపాటి ప్రారంభించారు. కొందరు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. నా లెటర్ పెట్టి వీళ్ళందరూ పేరు పెట్టి వరుసన ఏ ఊరు ఏంటి వాళ్ళ స్టేటస్ ఏదైనా పెట్టి చేపిద్దాం ఏదో సెటిల్ చేస్తున్నాం అంత మాట తోపులో ఉంటున్నారా ఏం కావాలి తీసుకొచ్చా కదా సార్, మనం డీడీ తీసాము లైన్ నాకు మీకు చాలాసార్లు వచ్చారు. మళ్ళీ మాట్లాడుతున్నారు ఎవరు కావాలి మీకు చెప్పమ్మా ఏంది సైడ్ కాలంలో చేపిద్దాం, సైడ్ కాలంలో చేపిద్దాము. చెప్పే కదా ఇందాక కొంత డబ్బులు వచ్చే చేపించాం. చిన్న మిస్టేక్స్ వల్ల అరుగులు అయ్యి ఉండి ఎవరికి రావట్లేదు అనేది మీరు దాని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చే పథకం ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వెళ్ళాలి, అర్థమైందా? అది మాత్రం మీరు నెగ్లెక్ట్ చేస్తే ఊరుకోండి. ఇది చాలా సీరియస్గా తీసుకోండి. ప్రతిదీ కూడా కిందకి వెళ్ళిపోవాలి. కొంతమందికి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండి ఆ పథకం జాగ్రత్తలా, అందుకని వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. అదొకటి. ఇంకా పిల్లల చదువు కోసం అని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ మంత్ మనకి నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల డబ్బులు రెడీ చేస్తున్నారు. అదొకటి. రైతులకు ఏదైతే చెప్పామో మాట 20,000 ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ కార్యక్రమం కూడా చేస్తారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది, కూటమి ప్రభుత్వం. ఇంకా మీకేమన్నా సమస్యలు ఉన్నాయమ్మా మన ఊర్లో మీ కాలనీలో? అడిగాను లేదని చెప్పాలి. చేశారో నేనైతే మాత్రం ఇప్పుడు రాంగణంలో 7 నెలల్లోనే మనం 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఇచ్చాం. మిగతా కూడా అన్ని కూడా తప్పకుండా ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారం ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు మొదలు పెట్టిస్తా ఉన్నాం. చాలా మందికి వచ్చి ఉంటుంది. ఎవరన్నా రాను సెటిల్ చేస్తున్నాం అంత మాట తోపులో ఉంటున్నారా? ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టకపోవటం వలన హాస్టల్ నుంచి ఒక్క పిల్లలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. మనం చూసి ఉంటారు మీరు. సంత మామూలులో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి హాస్టల్ మొత్తం కూడా మళ్ళీ బిల్డింగ్ మొత్తం కూడా కట్టేసాం అన్నమాట, రెనోవేట్ చేసేసాం. పిల్లల్ని చేర్పించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైదన్లో కూడా పూర్వం నుంచి నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే ఈ గ్రామానికి ఒక హాస్టల్ ఉండేది. దాదాపు 150 నుంచి 200 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. అలాంటి హాస్టల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వదిలిపెట్టారు. నాకు తెలిసి పోయినసారి పాము కాటుతో కూడా ఒక పిల్లవాడు చనిపోయాడు, సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం. ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ హాస్టల్ మీద కూడా. తొందరలోనే హాస్టల్ పూర్తి చేస్తాము. ఈ గ్రామస్తుల బాధ్యత తీసుకొని పిల్లల్ని చేర్చే బాధ్యత ఈ గ్రామస్తులది. ఎందుకంటే ఈ గ్రామంలో హాస్టల్ సరిగ్గా లేకపోవడం వల్ల హాస్టలే మారుస్తున్న పరిస్థితికి వచ్చింది. కాదు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి పూర్వం నుంచి ఉంది హాస్టల్ అనే దాని మీద ఇక్కడే నిలబెట్టి ఫండ్స్ ఇచ్చాము. దాన్ని తొందరలోనే పూర్తి చేసి అది కూడా చేస్తాం. రోడ్డు ఒకటి అడిగారు, అది కూడా తొందరలోనే పూర్తి చేపిస్తాం. ఏదైనా పెట్టి చేపిద్దాం ఏదో ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇవాళ మన గ్రామంలో ముస్లిమ్స్కి ఇవాళ 50 లక్షలతో కమ్యూనిటీ వాళ్ళు కడుతున్నాము. అవి ఎవరు కాంట్రాక్ట్ ఎవరు? మళ్ళీ తొందరగా చేయాలి. మీరు 9 పలవేగా
నువ్వు రేపు నుంచే పని స్టార్ట్ చేయాలి. మళ్ళీ మేము ఎప్పుడు చేస్తాం అని అడగకూడదు. 4 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ పూర్తి చేసి వాళ్ళకి చేతికి అప్పచెప్పాలి. సరే, నేను వచ్చే సంగతి తర్వాత చెప్తాను. ముందు పని చేయండి. కొంతమంది పెన్షన్లు అడిగారు. ఇప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం 3000 పెన్షన్ 4000 చేశాం. కొంతమంది వికలాంగులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకైతే 6000 చేశారు. పూర్తి వికలాంగ తత్వం ఉంటే వాళ్ళకి 15,000 చేశాం. కొంతమంది పేషెంట్లు ఉంటే వాళ్ళకి 10,000 చేశాం. మొత్తం ఈ రాష్ట్రంలో 64 లక్షల పెన్షన్లు ఇస్తుంది ఈ గవర్నమెంట్. నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రం కూడా ఖర్చు పెట్టినంత డబ్బు ఒక్క పెన్షన్ల మీద ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇంకోటి వచ్చేసరికి చాలా మంది ఇందాక పెద్దోళ్ళు కనపడ్డారు. కానీ భర్త చచ్చిపోయారు, భార్యకి పెన్షన్ రావాలి, అది రాలేదని అన్నారు. దాదాపు పోయిన గవర్నమెంట్ గతంలో మనం 2014 నుంచి 19 దాకా ఎవరైనా భర్త చచ్చిపోతే భార్యకి ఆటోమేటిక్గా వాళ్ళ భార్యకి వెళ్ళిపోయింది పెన్షన్. అదంతా కూడా పోయిన గవర్నమెంట్లో తీసేశారు. మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్లో మొన్న స్టార్ట్ చేసాము, కొంతమందికి ఇచ్చాము. వస్తున్న కొద్ది డబ్బులు కంఫర్ట్ రాగానే మళ్ళీ మొదలు పెడతాము. అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ తొందరలోనే పెన్షన్లు ఇచ్చేస్తాం. ఇప్పుడైతే చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. కొద్దిగా కొత్తగా అంతా అప్పులు పాలు చేసేసి రాష్ట్రం అంతా 9 లక్షల కోట్ల అప్పులు చేశారు కాబట్టి మనం కొద్దిగా స్లోగా చూసుకొని ఫైనాన్స్ వచ్చినట్టు మొదలుపెట్టి చేస్తా ఉన్నాం. మీరు చూశారు గతంలో 5 సంవత్సరాలు నాకు తెలిసి ఏ గారు ఉన్నారా, ఏ పంచాయతీరాజ్ ఏ గారు ఉన్నారా? డెవలప్మెంట్కి సంబంధించి కార్యక్రమాలు ఓపెన్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఒక 20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్స్ అన్నీ చేసాం. ఒక 50 లక్షలతో ముస్లిం కమిటీ హాల్స్ షాదీఖానా ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చడం కోసం వాళ్ళ గ్రామంలో పెట్టాం. అది కాకుండా గ్రామ సభ పెట్టి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నింటి రాజ్యాల్లో కూడా సరే దాన్ని ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేది ఇప్పుడు. అదేవిధంగా ఈ గ్రామంలో హాస్టల్ ఉంది. గడిచిన ప్రభుత్వం ₹1 కూడా దాని మీద ఖర్చు పెట్టకపోవడం వలన హాస్టల్ నుంచి ఒక్క పిల్లలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. మనం చూసి ఉంటారు మీరు, సొంత మామూలులో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి హాస్టల్ మొత్తం కూడా మళ్ళీ బిల్డింగ్ మొత్తం కూడా కట్టేసాం అన్నమాట, రెనోవేట్ చేసేసాం. పిల్లల్ని చేర్పించడం కోసం ప్రయత్నం చేస్తాం అన్నమాట. అదేవిధంగా వైదంలో కూడా పూర్వం నుంచి నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి ఈ గ్రామానికి ఒక హాస్టల్ ఉండేది. దాదాపు 150 నుంచి 200 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. అలాంటి హాస్టల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వదిలిపెట్టారు. నాకు తెలిసి పోయినసారి పాము కాటుతో కూడా ఒక పిల్లవాడు చనిపోయాడు, సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం. ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ హాస్టల్ మీద కూడా. తొందరలోనే హాస్టల్ పూర్తి చేస్తాము. ఈ గ్రామస్తుల బాధ్యత తీసుకుని పిల్లల్ని చేర్చే బాధ్యత ఈ గ్రామస్తులది. ఎందుకంటే ఈ గ్రామంలో హాస్టల్ సరిగ్గా లేకపోవడం వల్ల హాస్టలే మారుస్తామన్న పరిస్థితికి వచ్చింది. కాదు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి పూర్వం నుంచి ఉంది హాస్టల్ అనే దాని మీద ఇక్కడే నిలబెట్టి ఫండ్స్ ఇచ్చాము. దాన్ని తొందరలోనే పూర్తి చేసి అది కూడా చేస్తాం. రోడ్ ఒకటి అడిగారు, అది కూడా తొందరలోనే పూర్తి చేపిస్తాం. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కోడ్లో వెళ్ళారు, అది తప్పు. సెక్యూరిటీ కావాల్సినంత ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆయనలాగా ఇళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేని పంపించి దాడి చేపించటం, చిత్తూరు జిల్లాలో ఆయన వెళ్తే ఆయన కాన్స్టిట్యున్సీకి ఆయన రానియకుండా రోడ్డు మీద దాడులు చేపించాలు, ఇట్లాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. ఇవాళ చూశారు, 8 నెలలు కాలమైంది, ఎక్కడ కూడా కక్ష సాధింపులు లేకుండా పనిచేస్తా ఉన్నాము. గతంలో ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ ఏ నాయకులకైనా వ్యాపారాలు ఉన్నా దాడులు చేయటం, రాజకీయంగా ఏదన్నా కొద్దిగా యాక్టివ్గా ఉన్న తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్లో పిలిచి బెదిరించటం అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలాంటి వాటికి పూర్తి దూరంగా ఉంది.